హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ DDS మూవీ రివ్యూ. ఇంకా ఈరోజు అయితే కొన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఇంకా అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మిరాయి మూవీ బిజినెస్ అయితే లాక్ అయితే అయింది. ఇంకా ఈ మూవీ తెలుగు వర్షన్ బిజినెస్ అయితే 25 కోట్ల దాకా అయితే జరిగింది. ఇంకా అదర్ లాంగ్వేజ్ బిజినెస్ అయితే ఇంకొక 8 కోట్ల దాకా అయితే బిజినెస్ అయితే జరిగింది. ఇంకా ఆడియో రైట్స్ అలాగే ఇంకా శాటిలైట్ రైట్స్ ఇంకా OTT రైట్స్ మొత్తం కలిపి ఇంకొక 50 కోట్ల దాకా అయితే ఈ మూవీకి అయితే బిజినెస్ అయితే జరిగింది. ఇంకా అలాగా మిరాయి మూవీకి అయితే వరల్డ్ వైడ్గా 82 కోట్ల దాకా అయితే బిజినెస్ అయితే జరిగింది. ఇంకా ఈ మూవీకి 60 కోట్ల దాకా అయితే బడ్జెట్ అయితే పెట్టిండ్రు. ఇంకా ఈ మూవీకి అయితే టేబుల్ ప్రాఫిట్ అయితే 22 కోట్ల దాకా అయితే వచ్చింది. ఇంకా జరిగిన బిజినెస్కి అయితే జస్ట్ నార్మల్ పాజిటివ్ టాక్ వచ్చినా కానీ ఈజీగా వీకెండ్కి అయితే ఈ మూవీ అయితే బ్రేక్ ఈవెంట్ అయితే అయిపోద్ది. ఇంకా బెల్లకొండ శ్రీనివాస్ అలాగే అనుపమ పరమేశ్వర్ ఇద్దరు కలిసి నటిస్తున్న కిష్కింధపురి మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. ఇంకా ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొన్ని సీన్స్ అయితే చాలా మంచిగా కూడా అయితే అనిపించాయి. అక్కడ కలర్ గ్రేడింగ్ ఇంకా విజువల్స్ కూడా మూవీలో అయితే మంచిగానే అనిపించాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే డీసెంట్గా అనిపించింది. ఇంకా మూవీలో ఏదో నార్మల్ కాన్సెప్ట్ కాకుండా కొద్దిగా లైట్గా కొత్తగా కూడా అనిపించింది కాన్సెప్ట్ అయితే. ఇంకా అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఇంకా హిట్ అయితే వస్తుంది ఇంకా ఈ మూవీతో అయితే. కాకపోతే మిరాయితో అయితే పోటీగా వస్తుంది, అదొకటే ఇంకా ఈ మూవీకి అయితే ప్రాబ్లం అయితే. ఇంకా ఓజీ మూవీకి నిన్న వచ్చిన క్లిమ్స్తో విపరీతమైన హైప్ అయితే మళ్ళీ క్రియేట్ అయితే అయింది. ఇంకా ఇప్పటికీ USA అయితే 1 మిలియన్ అయితే క్రాస్ చేసింది ఈ మూవీ అయితే బుకింగ్స్లో. ఇంకా UKలో కూడా అయితే నిన్నైతే బుకింగ్స్ అయితే వదిలారు. ఇంకా వదిలిన కాసేపటికి ఫాస్ట్ ఫిల్లింగ్లోకి అయితే వచ్చేసింది UKలో కూడా అయితే బుకింగ్స్లో అయితే. UKలో కూడా ఫాస్టెస్ట్ 1 మిలియన్గా అయితే రికార్డ్ని అయితే క్రియేట్ చేయడానికి అయితే రెడీ అవుతుంది ఓజీ మూవీ అయితే. ఇంకా చూడాలి డే 1 ఏ రేంజ్లో నెంబర్ పెడుతుందో. డే 1 ఇంకా ఏ రేంజ్లో నెంబర్ పెడుతుంది అనుకుంటారో అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇదైతే క్రేజీ అప్డేట్. ఇంకా SSMB 29 మూవీని అయితే 120 కంట్రీస్లో అయితే రిలీజ్ చేయడానికి అయితే రెడీ అవుతుండ్రట మూవీ మేకర్స్ అయితే. ఇంకా ఇది హాలీవుడ్ మూవీస్ కూడా అయితే పాసిబుల్ కానీ నెంబర్. ఇంకా 120 కంట్రీస్లో కానీ రిలీజ్ చేస్తే ఇండియన్ హిస్టరీలోనే ఒక కొత్త బెంచ్ మార్క్ని అయితే క్రియేట్ చేస్తుంది SSMB 29 మూవీ అయితే. ఇంకా ఆల్మోస్ట్ అవతార్ రేంజ్లో అయితే ఇంకా ఈ మూవీ అయితే వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా జస్ట్ నార్మల్ పాజిటివ్ టాక్ కానీ వచ్చిన ఇంకా ఇండియన్ హిస్టరీలోనే హైయెస్ట్ నెంబర్ అయితే పెట్టడం పక్క. ఇంకా ఇవి వాటి మూవీ అప్డేట్స్ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.